ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకి ఇవ్వబడినటువంటి అంశము సిలువ మార్గము, ద వే ఆఫ్ ద క్రాస్. మనము చదువుకున్న వచనంలో చివరి మాట, సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. యేసు ప్రభువారు మరి సిలువను మోస్తూ ఆయన తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన ప్రయాణించినటువంటి మార్గాన్ని ఏమని పిలుస్తారు? లాటిన్ భాషలో అంటే వియా డోలరోసా అనే మాట వాడతారు. వియా డోలరోసా. చాలా అర్థాలు ఈ యొక్క మార్గానికి లేకపోతే ఈ యొక్క మాటకి ఇవ్వబడ్డాయి. దుఃఖ మార్గము, సారోఫుల్ వే, వే ఆఫ్ గ్రీఫ్, తర్వాత వే ఆఫ్ సఫరింగ్, శ్రమ మార్గము, రోడ్ టు కాల్వరీ, కల్వరీ మార్గము అని అనేకమైనటువంటి అనుభవాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి మాటగా ఈ యొక్క మార్గముగా ఇది ఉన్నది. మరి ఈ యొక్క మార్గము లేకపోతే ఈ యొక్క రూట్ ఎక్కడి నుండి ప్రారంభించబడింది అంటే యాంటోనియో ఫోర్ట్రెస్ అని ఒకటి ఉండేది, అంటే యాంటోనీ కోట అని. దానిని పిలాతు అధికార మందిరంగా అది తర్వాత వాడబడింది. పిలాతు అక్కడ శిక్ష విధించినటువంటి ఆ యొక్క ప్రదేశం మొదలుకొని సమాధి వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని, అంటే ఆ యొక్క రూట్ అంతటిని కూడా వియా డోలరోసా అని పిలవడం జరిగింది. ఆయా మరి ఈ మార్గంలో ఆయా స్థలాలలో జరిగినటువంటి సంఘటనలను బట్టి దానిని ఒక 14 స్టేషన్స్గా వారు గుర్తించడం జరిగింది. ఎవరైనా ఒకవేళ జెరూసలేం వెళ్ళినట్లయితే వారు దీనిని ఒకవేళ గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మొదటి స్టేషన్ పిలాతు ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్షను విధించాడో అది మొదటి స్టేషన్గా ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క ఈవెంట్ దగ్గర ఒక్కొక్క స్టేషన్ లాగా దాన్ని పెట్టి అక్కడ దాని యొక్క గుర్తింపును వారు ఉంచారు. చివరి స్టేషన్ మరి సమాధిగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మార్గము నేడు అది ఎలా చెప్పబడుతుంటే యెరూషలేము, పాత యెరూషలేము, ఓల్డ్ జెరూసలేంలో ఉన్నటువంటి మార్గముగా అది గుర్తించబడుతూ ఉన్నది. మరి ఈ యొక్క మార్గము సుమారు ఎంత దూరం ఉంటుంది అంటే ఏమని లెక్క చెప్పారంటే ఈ యొక్క స్టేషన్స్ని బట్టి ఒక 600 మీటర్ల దూరం ఉండి ఉంటుంది. అయితే అది 600 మీటర్లు అయినప్పటికీ కూడా చాలాసేపు ఆ ప్రయాణం సాగింది, ఎందుకంటే అది చాలా స్లోగా సాగింది కాబట్టి. రెండవది ఏమిటి అంటే మరి ఆ రోజు ఇదంతా కూడా ప్రజల ముందు, పబ్లిక్ ముందు జరిగేటటువంటిది. ఈ పబ్లిక్ మామూలుగా డే టు డే జెరూసలేములో ఉన్నటువంటి వాస్తవ్యులు కాదు. ఈరోజు అయితే ఆ పట్టణమంతా కూడా ప్రజలతో కిటకిటలాడిపోతూ ఉన్నది. ప్రపంచం నలుమూల నుండి వచ్చినటువంటి యూదులైనటువంటి వారు యెరూషలేములో ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రోజు పస్కా పండుగ. పస్కా పండుగకు ప్రపంచం నలుమూలల నుండి కూడా ప్రజలు రావడం జరుగుతుంది. వారందరి మధ్యలో పాసిబుల్ లాంగెస్ట్ వే, అంటే ఆ యొక్క శిక్షా స్థలికి వెళ్ళేటటువంటి మార్గము ఏది ఎక్కువ దూరంగా ఉంటుందో ఆ మార్గం గుండా ఆయనను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ దీనిని చూడాలి కాబట్టి ఏ విధమైనటువంటి నేరము రోమాకు వ్యతిరేకంగా వాళ్ళు చేయకుండా ఉండాలి అనేటటువంటి భయం కలిగినట్లుగా వాళ్ళు ఈ మార్గము గుండా తీసుకుని వెళతారు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువను మరి ఎత్తుకొని మోస్తూ ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా 53వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమని చెప్పారంటే, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. ఆయన సిలువను మోస్తూ వెళుతున్నప్పుడు ఆయన తృణీకరింపబడిన వాడుగా కనబడుతున్నాడండి. ఆయన సిలువను మోస్తూ వెళుతున్నప్పుడు ఆయన మనుషులందరి చేత విసర్జించబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. వ్యసనములను వహిస్తున్నవాడుగా, వ్యాధిని అనుభవిస్తున్నవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి అప్పటికే
ఆయనకు భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ జరిగింది. నిన్నటి దిన లేఖన ప్రకారం ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆ ముండ్ల కిరీటం మీద మళ్ళా రెల్లుతో కొట్టబడింది. ఆయన వీపంతా కూడా కొరడాలతో కొట్టబడి ఎక్కడికక్కడ మరి అంతా కూడా చీలిపోయినటువంటి ఆ యొక్క మరి జాడలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఇలాంటి దెబ్బలు తిని ఆ వీపంతా రక్తమయమై, తలంతా ముఖమంతా రక్తమయమై ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సిలువను మోస్తూ వెళ్ళడం అంటే అది ఎంత భారమైనటువంటిదో, కష్టమైనటువంటిదో మనము ఊహించవచ్చు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువ క్రింద ఆయన మరి తూలిపోతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆ సైనికులు, శతాధిపతులు వారికి ఆజ్ఞాపించబడుతుంది ఏంటంటే, ఇదిగో ఈ యొక్క వ్యక్తికి సిలువ శిక్ష అమలు మీరు చేయాలి. కాబట్టి వాళ్ళు ఈ నేరస్తుడిని, ఎవరినైనా సరే నేరస్తుడిని తీసుకుని వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహిస్తారు. ఎందుకంటే వారి యొక్క పని ఎప్పుడు, వారికి అప్పగించబడిన బాధ్యత ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ వ్యక్తిని ఆ శిక్షా స్థలం వరకు తీసుకుని వెళ్ళాలి, అక్కడ సిలువను వేయాలి, ఆ సిలువలో అతడు మరణించాలి. కాబట్టి మార్గమధ్యంలో ఒకవేళ అతడు గనక పడిపోతే లేకపోతే చనిపోతే వారి యొక్క బాధ్యతను వారు నిర్వర్తించలేరు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, ఒకవేళ వ్యక్తి పడిపోతూ ఒకళ్ళు చనిపోతాడేమనే పరిస్థితి వచ్చినట్లయితే వారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, సామాన్య పౌరులలో ఎవరినైనా కానీ రోమా సేవకు వాళ్ళు పిలువవచ్చు. టెంపరీగా మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం యొక్క సేవకు వాళ్ళని పిలవవచ్చు. యేసు ప్రభువారు ఆయన అలా మోసుకుంటూ ఆ సిలువ క్రింద ఆయన పడిపోతున్నటువంటి దృశ్యాన్ని వాళ్ళు చూశారు. ఎలాగైతే ఈయన చనిపోతాడు, మన బాధ్యత మనం నెరవేర్చలేము అనుకున్నారేమో, వెంటనే వారు చుట్టూ చూశారు. వారికి ఒక వ్యక్తి కనపడ్డాడు. బహుశా ఈ వ్యక్తి మిగిలిన వారిలో కొంచెం హైట్ ఉన్నవాడై ఉండొచ్చు. మంచి బ్రాడ్ షోల్డర్స్, మంచి బలమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడుగా, కొంత మరి బలము కలిగినటువంటి వాడుగా అనిపించి ఉండవచ్చు. అతని యొక్క వీపు మీద ఆ రోమా సైనికుని యొక్క ఈటె అలా టచ్ అయింది. ఆ ఈటతో అలా టచ్ చేస్తే దాని అర్థం ఏంటంటే, ఆగు, నీతో పనుంది మాకు. ఇక మరి వాళ్ళు నో అని చెప్పడానికి లేదు, అది రోమా యొక్క రోమన్ రూల్ అది. కాబట్టి అతడు ఆగాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయం 41వ వచనంలో ఏమంటారంటే, మత్తయి సువార్తలో, ఇదిగో ఎవడైనా మిమ్మల్ని 1 మైలు రమ్మని అడిగితే మీరు ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 2 మైళ్ళు వెళ్ళాలి. మనం అది మామూలుగా అని అనుకుంటాము, అది మామూలుగా కూడా అప్లై అవుతుంది. కానీ ఎస్పెషల్లీ మరి ఈ యొక్క రోమన్ సర్వీస్లోనికి, టెంపరీ సర్వీస్లోనికి ఒక్కొక్కసారి వాళ్ళు పిలువబడినప్పుడు 1 మైలు వరకు కూడా వారు వాడుకోవచ్చు. వారి యొక్క బరువులు కానీ, ఏదైనా పెట్టెలు కానీ, ఇంకేమైనా కానీ వారికి మోయవలసి వస్తే పౌరుల్ని వాళ్ళు అలాగా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి సీమోనుకు, మరి ఈ యొక్క వ్యక్తి సీమోను కాబట్టి అతనికి అర్థమైంది. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినప్పుడు సీమోను అనేటటువంటి వ్యక్తి యొక్క పేరు ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సీమోను ఎక్కడి వాడు అంటే కురేనియాకు చెందినటువంటి వాడు అని వ్రాయబడి ఉన్నది. కురేనియా అనేటటువంటి ప్రదేశం ఆఫ్రికా ఖండంలో, ఉత్తర ఆఫ్రికా ఖండంలో లిబియా అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి ఒక ఊరు ఇది కురేనియా అనేటటువంటిది. బహుశా సీమోను పస్కాను ఆచరించడానికి వచ్చి ఉంటాడు. ఎన్ని రోజులైందో వచ్చి మనకు తెలియదు. బహుశా యెరూషలేముకు సమీపంగా ఉన్నటువంటి పల్లెటూరులో ఎక్కడో అతడు విడిది చేసి ఉండవచ్చు. ఈ ఉదయ కాలమందు అతడు చక్కగా సిద్ధపడి, దేని కొరకు? పస్కా పండుగ కాబట్టి చక్కగా సిద్ధపడి దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆ పస్కా పశువు వధించబడుతూ ఉన్నప్పుడు అతడు ఆచరణలో పాల్గొనాలని, ఆచరణలో పాల్గొంటే తన యొక్క ఆ సంవత్సరంకి అయినటువంటి పాపాలు క్షమించబడతాయని, విమోచించబడతాయని, అలాంటి ఆశతో అతడు వచ్చినటువంటి వాడుగా మనము ఊహించవచ్చండి. అది ఆ రోజు అతని యొక్క ప్రోగ్రాముగా ఉండినది. అయితే
ఇప్పుడు అతనికి అనుకోనటువంటి ఒక బాధ్యత మీద పడింది. ఆ యొక్క సైనికులు అతని వైపు చూశారు. ఏంటి అన్నట్టు అతడు ఆ సైనికుని వైపు చూస్తుంటాడు. ఆ రోమన్ సైనికుల యొక్క స్వరము చాలా కర్కశంగా ఉంటుంది. వారు అంటున్నారు, ఇదిగో ఆ నేరస్తుని యొక్క సిలువ అతను మోయలేకపోతున్నాడు, నీవు మరి అది ఎత్తుకొని నీవు మోయాలి అని అతనికి వారు ఆజ్ఞాపించారు. సీమోను ఆ యొక్క బాధ్యతను స్వీకరించినప్పుడు అతని ఫీలింగ్స్ ఏంటో బైబిల్ గ్రంథంలో మనకు వ్రాయబడలేదండి. అతడు సంతోషిస్తాడా? ఒక నేరస్తుడు వెళ్తున్నాడు, అతడు శిలువ శిక్షను భరించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు తనకు అప్పగించబడినటువంటి బాధ్యత చాలా అవమానకరమైనటువంటిది. ఈ శిలువను మోయాల్సినటువంటి బాధ్యత, ఈ నేరస్తుడికి సహాయం చేయవలసినటువంటి ఈ పని తన మీద పడింది అని అనుకునేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, సీమోను సిలువను ఎత్తుకున్నాడు. ఎంత దూరం మోసాడో మనకైతే వివరాలు వ్రాయబడలేదు. అయితే మనం యేసుని చూద్దాం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం వ్రాయబడింది అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని వ్రాయబడి ఉంది. ఆ వచనంలో ఒక మాటను మనం హైలైట్ చేస్తే, బలవంతుడైనటువంటి దేవుడు, మైటీ గాడ్ అని వాడబడింది. ఈ బలవంతుడైనటువంటి దేవుడు మన బలహీనతలను భరించినప్పుడు ఆ భారమైనటువంటి సిలువ క్రింద ఆయన సోలిపోవచ్చున్నాడు. సుమండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా ఆయన గురించి వ్రాయబడింది ఏంటంటే, ఆయన తన కుడిసిట జలములను కొలిచినవాడు, ఆయన తన జ్ఞానతో ఆకాశం యొక్క కొలతను చూచినటువంటి వాడు, త్రాసులో పర్వతములను తూచినటువంటి వాడు, అలాగే తూనిక చేత కొండలను తూచినటువంటి వాడు. ఎంత మహాత్మ, ఎంత మహాగంభీరము, ఎంత మహావైశాల్యము కలిగినటువంటి వాడుగా ఆ దేవుడు, ఆ ప్రభు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆ సిలువ క్రింద తూలిపోవచ్చు ఉన్నాడు. సుమండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం ప్రకారంగా ఆయన ఒక్క ఆజ్ఞతో, ఒక సింగిల్ వర్డ్, సింగిల్ కమాండ్తో పరలోక దూతల సైన్య సమూహాలను తన కొరకు ఆయన దింపుకోగలిగినటువంటి వాడు కదా. అయితే ఆయన శిలువ క్రింద సొమ్మసిల్లిపోవచ్చున్నాడు. ఆయన ప్రయాణము ఈ రీతిగా జరుగుతూ ఉన్నదండి. ఒక చక్కని పాట నేను విన్నాను. అందులో భక్తుడు ఏమంటాడంటే, ఎచ్చోటికి మోయిచున్నావో ఈ ఘోర త్రోవను నీవు అంటాడు. ఈ పాట మీరు ఎప్పుడైనా విని ఉండవచ్చు. ఎచ్చోటికి మోయుచున్నావో ఈ ఘోర త్రోవన్నీదు, ఒళ్ళు బాధచే కృంగ అయ్యానా యేసునాథ, ఎచ్చోటికి మోయుచున్నావో సిలువను వెచ్చోటికి మోయుచున్నావో, వీపుపై భారము మోపా మోయ బలము లేక, వీపుపై భారము మోపా మోయ బలము లేక, ఒళ్ళు తల్లడిల్లగా కూలిన మోమువాడి, ఎచ్చోటికి మోయుచున్నావో సిలువను వెచ్చోటికి మోయుచున్నావో.
చూచు నడువా ఆప్తుల్ వెనువెంట బోవా చెలియాలెల్లా ప్రేమంగొల్లని ఏడ్వ స్వామి ఎచ్చోటికి మోయుచున్నావు సిలువను వెచ్చోటికి మోయుచున్నావు చెడ్డ సాతానున్ జంప మరణమును గెలువా చెడ్డ సాతానున్ జంప మరణమును గెలువా పాపమెల్లను బాపనల్లను కాచుచుని వెచ్చోటికి మోయుచున్నావు సిలువలుని వెచ్చోటికి మోయుచున్నావు. ప్రియమైనటువంటి వార్లారా, ఆ రోజు యేసు ప్రభు వారు మోసింది అది ఒక సిలువగా మనకు కనబడుతూ ఉన్నది. భారమైనటువంటి సిలువగా కనబడుతూ ఉన్నది. ఆయన సొమ్మసిల్లిపోవచ్చు ఉండగా, ఆయన సోలిపోవచ్చు ఉండగా, ఆయన తూలిపోవచ్చు ఉండగా మనము సింపతిని చూపిస్తూ ఉన్నామేమో, జాలి పడుతున్నామేమో. కానీ ఆ రోజు ఆయన సిలువ రూపంలో మోసింది మన పాప భారాన్ని. ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ అవర్ సిన్, ఇట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ అవర్ సిన్. అది మన యొక్క పాప భారం. పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటారంటే, త్రవ్వుచున్న కొలది పెరుగున పాపరాశి తరుగదు. తవ్వుతున్న కొద్దీ కూడా లోపల నుంచి మట్టి వస్తున్నట్టుగా వస్తుంది. ఇక్కడ అది పెరిగిపోతూ ఉన్నది. ఆ రాశి అది నా పాపరాశి. దట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ అవర్ సిన్, దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ అవర్ సిన్. అది యేసు ప్రభువుని తూలిపడి చేస్తూ ఉన్నదన్నమాట. ఎలాంటి మహిమ కలిగిన దేవుడు మన పాపం ఎలాంటి స్థితికి ఆయన తీసుకొని వచ్చాడు. ఎంత భయంకరం చూశారు. ఎలాంటి మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు ఆయన మన పాపం ఎంత నీచమైనటువంటి పరిస్థితిని ఆయన అనుభవించడానికి కారణమైంది. ఇది మనిషి యొక్క పాపం యొక్క ఘోరత్వం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నీవు నేను జాలిపడటం కాదు, యేసుని చూచి రొమ్ము కొట్టుకుని ఏడవాలి. అయ్యా నా పాపం, అయ్యా నేను చేసినటువంటి నా ఘోరమైనటువంటి పాపక్రియలు, నా దుష్కార్యములు, నా చెడు ఆలోచనలు, నా అసూయలు, నా దురుద్దేశాలు, ఇవన్నీ కూడా నిన్ను ఈ స్థితికి ఈడ్చినవయ్యా. ప్రియమైనటువంటి వారులారా, సీమోను ఆ సిలువను ఎత్తుకున్నాడు. అతని మనసులో ఏ భావాలు ఉన్నాయి? అయ్యో, నేను శుభ్రంగా సిద్ధపడి ఈరోజు నేను దేవాలయంలోనికి వెళ్ళి, పరిశుద్ధ దేవుని ఆలయంలోనికి వెళ్ళి అక్కడ ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క ఈ యొక్క ఆచరణలో పాలు పొందాలని నేను వచ్చానే. ఇప్పుడు నేను మైలపడిపోయాను. ఎందుకు అంటే, ఇదిగో రక్తం అంటినటువంటి ఆ యొక్క సిలువను నేను ఎత్తుకున్నప్పుడు ఆ రక్తం నాకు కూడా అంటుకుంది. ధర్మశాస్త్రం ఏమి సెలవిస్తూ ఉన్నది? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11 ఆ తర్వాత 16 వచనాల ప్రకారంగా సారాంశం నేను మీకు చెప్తాను. ఎవడైనా నరుని యొక్క శవాన్ని ముట్టినట్టయితే వాడు వారం రోజులు 7 రోజులు అపవిత్రుడై ఉంటాడు. 3వ రోజున మొదటిసారి, 7వ రోజున రెండవసారి అతడు స్నానము చేసి పవిత్రుడైన తర్వాత మాత్రమే అతడు మరి పవిత్రుడిగా పాళెంలో అంటే దేవుని ఆలయంలోనికి వెళ్ళడానికి అతడు అర్హుడవుతాడు. 16వ వచన ప్రకారం ఏంటంటే, ఒక మరి శవమును కానీ, లేకపోతే నరకబడినటువంటి వాణిని కానీ, లేకపోతే ఒక చనిపోయినటువంటి వాని యొక్క మరి ఎముకను కానీ, సమాధిని కానీ ముట్టినటువంటి వాడు అపవిత్రుడైపోతాడు. యేసు ప్రభు వారు ఇంకా చనిపోలేదు, కానీ
ఆయనను మరణము కొరకైనటువంటి గాయములు ఆల్రెడీ ఆయన శరీరం మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇతడు మైల పడిపోయినట్టు. ధర్మశాస్త్రం ప్రకారంగా లేవి యొక్క సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఎవరైనా ఇలాంటి అపవిత్రత గురైతే వాడు దేవాలయంలోని కాదు, అసలు పాలెములోనే ఉండకూడదు. ఇశ్రాయేలీయుల క్యాంపులో కూడా అతడు ఉండకూడదు. దాని వెలుపల అతడు ఉండాలి. అతడు మళ్ళా స్నానము చేసి పవిత్రుడైన తరువాత మాత్రమే పాలెములోనికి రావాలి, దేవాలయంలోనికి వెళ్ళాలి. సీమోను అపవిత్రుడైపోయినట్టే ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు అతను దేవాలయంలోనికి వెళ్ళలేడే. ఇప్పుడు అతడు ఆ యొక్క మరి ఆ పస్కా ఆచరణలో అతడు పాల్గొనలేడే. ఇతడు ఎన్ని మైళ్ళ దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాడో తెలుసండి. లెక్కగట్టి చెప్పింది ఏంటంటే, కురేనైన ప్రాంతం నుండి యెరూషలేం వరకు 1260 కిలోమీటర్ల దూరం. ఇంత దూరం నేను ప్రయాణమై వచ్చింది. సంవత్సరం అంతా కూడా ఎదురు చూసి పస్కా పండుగకు నేను యెరూషలేం వెళ్ళి నా దేవుణ్ణి నేను ఆరాధించుకుని అక్కడ నేను విమోచన పొందాలి అని వచ్చినటువంటి నా యొక్క ప్రయాణమంతా, నా ఖర్చంతా, నా ప్రయాసంతా వేస్ట్ అయిపోయిందే. ఇలాంటి పరిస్థితులు అతనికి ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, అయితే క్రైస్తవ సాంప్రదాయం, సంఘ సాంప్రదాయం ఏమి చెప్తుందో తెలుసా అండి? సంఘ సాంప్రదాయ ప్రకారంగా సీమోను క్రైస్తవుడయ్యాడు. హీ హెస్ బికమ్ ఏ క్రిస్టియన్. ఆ రోజు ఆ రక్తాన్ని తాకడం వల్ల ధర్మశాస్త్ర ప్రకారంగా అతడు అపవిత్రుడిగా ఒకవేళ ఎంచబడ్డాడేమో, దేవాలయంలోనికి వెళ్ళలేకపోయాడేమో, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క పస్కా ఆచరణ అతడు పాల్పొంపులు పొందలేకపోయాడేమో. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి వాటిని అతడు రోజు అనుభవించాడు. మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవాలయంలోనికి వెళ్ళలేకపోయినా దేవాలయం కంటే గొప్పవాడిని చూశాడు. యేసు ప్రభు వారు చెప్పారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గ్రేటర్ దాన్ ద టెంపుల్. హూ ఈజ్ గ్రేటర్ దాన్ ద టెంపుల్? వాట్ ఈస్ గ్రేటర్ దాన్ ద టెంపుల్? దేవాలయం కంటే గొప్పది లేకపోతే గొప్పవాడు ఎవరున్నారండి? దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు. దేవుడున్నాడు కాబట్టి దేవాలయానికి గొప్పతనం. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే నేను దేవుణ్ణి అనే మాట ద్వారా చెప్పారు. దేవాలయానికి మనం ఎందుకు వచ్చాం? దేవుణ్ణి చూడడానికి వచ్చాం, దేవుని స్వరాన్ని వినడానికి వచ్చాం, దేవుని స్పర్శను పొందడానికి వచ్చాం మనం. ఆ రోజు ఆ మార్గంలో అతడు దేవుణ్ణి చూశాడు. రెండవది, అయ్యో నేను గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల యొక్క ఆ బలి సమయంలో నేను లేని, అది నా కొరకు మరి వధించబడుతుంది కదా అని అతడు బాధపడి ఉండొచ్చు. కానీ ఆ సంవత్సరం కొరకు అయినటువంటి పస్కా గొర్రెపిల్లను కాదు, తన కొరకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లను అతడు చూశాడు. He beheld the Lamb of God that came from heaven. తన కొరకు దిగి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. మూడవది, ఏ రక్తమైతే ముట్టుకుంటే అపవిత్రుడు అవుతాను అనుకున్నాడు. ఆ రక్త ప్రోక్షణ ప్రభావం ఏంటో తెలుసా? అది ఒక మనిషిని అపవిత్రుడిగా చేయదండి. అది ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటటువంటి రక్తం. దట్ ఈస్ ద బ్లడ్ దట్ ప్యూరిఫైస్. మనల్ని మన పాపం నుండి విమోచించి, మన పాపం నుండి మనల్ని ప్రక్షాళనం చేసి, మనల్ని పవిత్రం చేసేటటువంటి రక్తం అది. సీమోనుకు ఆ శిలువ మార్గం అతనికి ఏమైందో తెలుసా? అతని జీవితంలో అది అతని రక్షణ మార్గమే. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సత్యాలన్నీ మనము ఎలా తెలుసుకోగలము అంటే, లేఖనాల్లో అక్కడక్కడ ఉన్నటువంటి మరి ఇవ్వబడినటువంటి సూచనలు బట్టి మనం తెలుసుకోగలం. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే,
అంత్యోకయ సంఘంలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నారు. వారిలో ఒక అతని పేరేంటంటే నీగేరు అనబడినటువంటి సుమయోను. నీగేరు అంటే అర్థం ఏంటంటే నల్లని వాడు అని అర్థం. కాబట్టి సంఘ సాంప్రదాయంలో ఈ నీగేరు అనబడినటువంటి సుమయోను ఎవరో కాదు, అతడు మరి కురేనీయుడైనటువంటి సీమోనే అనేటటువంటి నమ్మకం లేకపోతే సాంప్రదాయంగా అది చెప్పబడుతూ ఉన్నది. ఇంకా మనం గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాల్లో ఇదే విషయం, అంటే కురేనీయుడైన సీమోను యేసు కొరకు సిలువ మోసినటువంటి విషయం రాయబడి ఉంది. అయితే అక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. అదేంటంటే ఇతడు అలెగ్జాందరునకును రూపునకును తండ్రి అని వ్రాయబడింది. మార్కు తన సువార్తను రోమా సంఘానికి వ్రాశాడు. అంటే రోమా సంఘంలో నాటికి రోమా సంఘ సభ్యులందరికీ, నాటి క్రైస్తవులందరికీ తెలిసినటువంటి 2 ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటంటే అలెగ్జాండ్రస్ అండ్ రూఫస్. అందుకనే వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళ నామే కురేనీయుడైన సీమోను అని మార్కు రాస్తూ ఉన్నాడనమాట. అంటే వారు రోమా సంఘంలో పేరెన్నికగన్నటువంటి క్రైస్తవ నాయకులుగా వాళ్ళు ఉన్నారు. ఇక మూడవది ఏంటంటే రోమా పత్రికలో 16వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే పౌలు రోమా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులకు, ముఖ్యమైనటువంటి వారికి తన యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే ప్రభువునందు ఏర్పరచబడినటువంటి రూఫునకు వందనాలు. ఈ యొక్క రూఫు కురేనీయుడైనటువంటి సీమోను యొక్క కుమారుడని సంఘ సాంప్రదాయంలో నమ్మకం మరి ఉన్నది. ఇంకా పౌలు ఏమంటాడంటే అక్కడ, ఇదిగో అతని తల్లికి కూడా నా వందనాలు, ఆమె నాకును తల్లి. అంటే ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా మారిపోయినట్లు మనము చూడగలం. ప్రియమైనటువంటి వారులారా, సిలువ మార్గమే రక్షణ మార్గం అండి. నేను ఒక చక్కటి పిక్చర్, అంటే ఒక చిత్రపటాన్ని నేను చూశాను. ఇది నిజంగా జరిగినటువంటిది. టెక్సాస్ అనేటటువంటి ప్రదేశంలో గ్రూమ్ అనేటటువంటి ఒక ఏరియాలో ఒక చక్కటి శిల్పం ఉందండి. అది ఇత్తడితో చేయబడినటువంటి శిల్పం. అది ఇందాక నేను 14 స్టేషన్స్ అని చెప్పాను కదా. పిలాతు మందిరం నుండి యేసు సమాధి చేయబడిన స్థలం వరకు ఈ 14 స్టేషన్స్లో 5వ స్టేషన్ ఏంటంటే ఇదిగో కురేనీయుడైన సీమోను యేసు సిలువను ఎత్తుకున్నటువంటి స్థలం. దాన్ని 5th స్టేషన్ అని అంటారు. ఇప్పుడు అక్కడ ఒక దేవాలయం నిర్మించబడి ఉంది. ఆ దేవాలయాన్ని కురేనీయుడైనటువంటి సీమోనుకు డెడికేట్ చేసినటువంటి దేవాలయంగా వారు చెబుతూ ఉంటారు. అయితే ఈ యొక్క సిచ్యువేషన్ని లేకపోతే ఈ యొక్క ఈవెంట్ని ఆధారం చేసుకొని అక్కడ ఇత్తడితో ఒక శిల్పము తయారు చేయబడి ఉంది. ఆ శిల్పములో ఏముంటుందంటే ఒక ఆయన ఇలా క్రింద పడిపోయి ఉంటాడు. ఈ చేతి మీద ఆనుకుని, ఈ మోకాల మీద ఆనుకుని యువతల కాలనీలో పైకి లేపుతూ తన భుజం మీద ఉన్నటువంటి భారమైన సిలువను సర్దుకుంటూ పైకి లేవడానికి ఆయన స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఆ పిక్చర్ని చూస్తే మనకు అదంతా కూడా స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ శిల్పం ప్రక్క నుండి ఒక 3 సంవత్సరాల పాప, కిన్స్లే అనే పేరు కలిగినటువంటి పాప వాళ్ళ తల్లిదండ్రులతో వెళుతూ ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళ మమ్మీ డాడీ. ఈ పాప అయితే సడన్గా ఆ వైపు చూసి వాళ్ళు పట్టుకుని నడుస్తుంటే ఆ చేతిని విదిలించుకొని పరిగెత్తుకొని ఆ యొక్క స్టాట్యూ దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారి వాళ్ళ పాప యొక్క మమ్మీ డాడీ ఏంటి మా చేయి విదిలించుకొని కిన్స్లే ఎక్కడికి పరిగెత్తుకుని వాళ్ళు చూసేటప్పటికీ కిన్స్లే వేర్ ఆర్ యు గోయింగ్ అంటే ఆమె ఆ యొక్క శిల్పమై చూస్తూ ఓ నో జీసస్ నీడ్స్ హెల్ప్ అని చెప్పి వెళ్ళి ఆ సిలువను ఎత్తే యేసుకు హెల్ప్ చేసేటటువంటి మరి ఆ యొక్క పనిని ప్రారంభించింది. దానిని వెంటనే మరి ఫోటో తీయడం జరిగింది. అది సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ ఫోటో 2011లో రావడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసింది. ఏమని దాని మీద కామెంట్ రాయబడిందంటే, నిర్మలమైన మనస్సుకు నిష్కల్మషమైనటువంటి ప్రేమకు ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఆ చిన్న 3 సంవత్సరాల పాప అయ్యో ఏసై పడిపోతున్నాడే, నేనే రీతిగా అయినా సహాయం చేయాలని అనుకుంది. తన వయసు, తన జ్ఞానము, తన బలము ఎంత. ఒక శిల్పాన్ని చూసినప్పుడే ఆ బిడ్డ హృదయంలో అంత చలనం కలిగింది. ఎంత ఆశ్చర్యమైన విషయం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఆ శిలువ విషయంలో యేసయ్యకు మనము హెల్ప్ చేసే వారంగా ఉన్నామంటారా? మనం హెల్ప్ చేయగలమా? కురేనీయుడైనటువంటి సీమోను యేసయ్యకు సిలువను మోయడంలో హెల్ప్ చేయడం ద్వారా అతను రక్షించబడలేదండి. నో, అతను యేసును తన జీవితంలో రక్షకునిగా అంగీకరించడం వల్లనే రక్షించబడ్డాడు. మన భారతదేశంలో మురళీధర్ దేవదాస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. ఆయన మహారాష్ట్ర ఆ యొక్క స్టేట్కి చెందినటువంటి వాడు. చాలా ధనవంతుడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. వివాహమైంది. తన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసినప్పుడు అతడు తన యొక్క జీవన గమనాన్ని మార్చుకున్నాడు. అతడు ఒక సామాజిక కార్యకర్తగా మారిపోయాడు. అతడు తను తాను క్రైస్తవునిగా ప్రకటించుకోలేదు, కానీ అతడు తన యొక్క మాటలలో, క్రియలన్నిటిలో కూడా క్రీస్తు యొక్క అనుచరుడుగా తను తాను చూపించుకున్నాడు. అతను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి అంటే, ది ఎంబ్లమ్ ఆఫ్ అబాండన్మెంట్ ఈజ్ క్రాస్, హెన్స్ టు సర్వ్ ద అబాండన్డ్ ఈజ్ టు సర్వ్ ద క్రైస్ట్ అన్నాడు. దీని తెలుగు భావం ఏంటంటే, నిరాకరణకు, నిరాదరణకు చిహ్నం ఏదైనా ఉంది, సింబల్ ఏదైనా ఉంది అంటే అది క్రాస్ అన్నాడు. సిలువ అంటే అదే కదండి, నిరాకరించడం, నిరాదరణ గురించి విసర్జించడం, తృణీకరించడం అని అర్థం. ఆయన అంటున్నాడు సిలువ దానికి చిహ్నంగా ఉంది. అయితే అలాగ నిరాకరించబడినటువంటి వారికి, నిరాదరణకు గురైనటువంటి వారికి సేవ చేయడమే క్రీస్తుకు సేవ చేయడం అని అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ కదండి. అతడు తన ఆస్తినంతా అమ్మేసి అతడు కొన్ని ఆశ్రమాలు కట్టాడు. మరి అతడు మహారాష్ట్రలో ఆనందవన్ అనే చోట మొట్టమొదటిగా కుష్ఠరోగుల కొరకు ఆశ్రమాన్ని కట్టాడు. కుష్ఠరోగులందరినీ పోజేసి వారికి రీహాబిలిటేషన్ సెంటర్గా దాన్ని అతడు నిర్మించాడు. ఆ తర్వాత ఇంకా అంగవైకల్యం కలిగినటువంటి వారి కొరకు మరొక ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ తర్వాత నిరుపేదలైనటువంటి వారు, మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వారి కొరకు ఒక ఆశ్రమాన్ని కట్టాడు. వారి కొరకు అతడు అహర్నిశలో కూడా సేవ చేశాడు. అతడు చేసినటువంటి సేవ ప్రపంచం గుర్తించింది. అందుచేత మానవులకు సేవ చేసేటటువంటి పనిని బట్టి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి అవార్డులు అతనికి ఇవ్వబడ్డాయి. రామన్ మెగసెసే అవార్డు, టెంపుల్టన్ ప్రైజ్ ఇవ్వబడ్డాయి. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలైనటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అతనికి ఇవ్వబడ్డాయి. అతను చేసినటువంటి సేవను బట్టి గాంధీ పీస్ ప్రైజ్ అతనికి ఇవ్వబడింది. ప్రియమైనటువంటి వార్లరా, అతడు ఏమంటాడో తెలుసా? అతడు ఈ రీతిగా మాట్లాడాడు, ఐ హ్యావెంట్ ద arrogance to say I can carry the mighty load of his cross, but I do try to walk in its shadow. అతను ఏమంటాడంటే, యేసుక్రీస్తు మోసినటువంటి ఆ యొక్క అత్యంత బరువైనటువంటి ఆ యొక్క సిలువను నేను మోయగలనని చెప్పేంత అహంకారం కానీ నాకు లేవు, నాకు చేత కాదు. నేను ప్రయత్నం చేస్తున్నదల్లా ఏంటో తెలుసా? ఆ సిలువ నీడలో నేను నడవగలిగితే చాలు అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని బట్టి
మనం అతిశయపడేవారం అంటే ఏదేదో దేవుడి కోసం చేసేస్తున్నాం. ఆ సిలువ నీడలో నడవగలిగితే నేను దాన్ని నడవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాడు. ప్రియమైన వాళ్ళగా మనము కూడా అంతే. మనము యేసు కొరకు సిలువనెత్తుకుని నడవనవసరం లేదు, కానీ ఆ సిలువను వెంబడిస్తే చాలు. ఆ సిలువ మార్గంలో ఆయన వేసినటువంటి అడుగులలో మనం అడుగులు వేస్తూ అలాగ మనము నిరాదరణకు నిరాకరణకు గురైనటువంటి వారికి మనం సేవ చేయగలిగితే చాలు. ఆ రక్షణను మనం పొందుకుంటే చాలండి. దానికంటే ఎక్కువైనది ఏమీ కూడా లేదు. మరొకసారి మనం చూద్దాం. ఆయన తూలుచు సొమ్మసిల్లుచు కల్వరి గిరివైపు ఆయన వెళ్తున్నాడు. మన హృదయాలను ఆయనకు సమర్పించుకొని ఒక నూతనమైనటువంటి అంకిత భావంతో ప్రభువును మనం వెంబడిద్దాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.